నమస్కారం. నా పేరు అనిల్ కుమార్ చౌహాన్. మీరు చూస్తున్నారు ఏకేసి టెక్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. మనము నథింగ్ ఫోన్ 3ఏని లాస్ట్ 8 డేస్గా యూస్ చేస్తున్నాము. సో ఈ వీడియోలో నా కంప్లీట్ ఎక్స్పీరియన్స్ అయితే మీతో షేర్ చేసుకుంటాను. ఈ వీడియోలో ఈ డివైస్లో నాకు 8 డేస్ ఎక్స్పీరియన్స్లో ఏవైతే ప్రోస్ అనిపించినాయో, ఏవైతే కాన్స్ అనిపించినాయో అన్నీ మీతోనైతే షేర్ చేసుకుంటాను. ఫస్ట్, ఈ డివైస్లో నాకు నచ్చిన విషయం ఏదైనా ఉందా అంటే అదేంటంటే డిస్ప్లే వచ్చేసి మనకి ఈ డివైస్లో చాలా బాగుందండి. 10 బిట్ ప్యానల్, ఇది కలర్స్ అయితే చాలా బాగున్నాయి అన్నమాట. మనకి మంచి ఆమ్లెట్ స్క్రీన్తో వస్తుంది ఈ మొబైల్ అయితే. సో మనకి బ్లాక్స్ కూడా చాలా డీప్ బ్లాక్స్గా కనిపిస్తుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఈ డివైస్ మనకి హెచ్డిఆర్ వీడియోస్ యూట్యూబ్లో ప్లే చేస్తున్నప్పుడు కూడా చాలా స్మూత్గా ప్లే అవుతున్నాయి. మనకి ఎలాంటి ల్యాగ్స్ లేకుండా చాలా నీట్గా ప్లే చేస్తుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఈ డిస్ప్లేలో బ్రైట్నెస్ వచ్చేసి 1300 నిట్స్ వరకు ఉంది. కాబట్టి మనకి సన్లైట్ విజిబిలిటీ కూడా బాగానే ఉంది. సన్లైట్ విజిబిలిటీ పరంగా కూడా మనకి ఎలాంటి ఇష్యూస్ లేవు. సో ఇప్పుడు యూట్యూబ్లో హెచ్డిఆర్ కంటెంట్ అయితే ఒకటి ప్లే చేసి చూద్దాం. సో మనకి వీడియో క్వాలిటీ ఎలా ఉందో మనం చెక్ చేయవచ్చు. హెచ్డిఆర్ పర్ఫార్మెన్స్ కూడా ఒకసారి చెక్ చేద్దాం. చూడండి, 4K హెచ్డిఆర్ వీడియో అయితే ప్లే చేస్తున్నాను. చూడండి మనకి వీడియో పర్ఫార్మెన్స్ ఎలా ఉందో. మనకి ఏమైనా ల్యాగ్స్ ఏమైనా ఉన్నాయా చెక్ చేద్దాం. సో చాలా స్మూత్గా అయితే వీడియో ప్లే చేయగలుగుతుంది. సో మనకి కలర్స్ కూడా చూడండి, 10 బిట్ కలర్ ప్యానల్ ఉండడం వల్ల మనకి కలర్స్ అయితే చాలా బాగున్నాయి, వైబ్రెంట్గా ఉన్నాయి. కలర్స్ కూడా చాలా పంచిగా ఉన్నాయి అన్నమాట. సో కలర్స్ పరంగా అయితే ఎలాంటి ప్రాబ్లం లేదు ఈ డిస్ప్లేలో. ఈ డివైస్లో మనకి హ్యాప్టిక్ ఫీడ్బ్యాక్ అయితే చాలా బాగుందండి. మనకి నథింగ్ వాళ్ళు ఏదైతే మనకి వైబ్రేషన్ మోటార్ యూస్ చేశారో అది చాలా బాగుందన్నమాట. మనకి దగ్గర ఫ్లాగ్షిప్ లెవెల్లో ఎక్స్పీరియన్స్ అయితే ఉంది. మనకి వైబ్రేషన్ మోటార్ మనం ఏదైనా గేమ్స్ ఆడుతున్నప్పుడు కానీ, లేకపోతే మనం ట్యాప్ చేస్తున్నప్పుడు కానీ, మనకి లేదంటే ఎప్పుడైనా కాల్స్ వస్తున్నప్పుడు కానీ మనకి వైబ్రేషన్ ఏదైతే ఉందో అది చాలా బాగుందన్నమాట. ఈ డివైస్లో ఇంకో మేజర్ ప్లస్ పాయింట్ ఏంటంటే యూఐ. మనకి ఏదైతే ఈ యూఐ ఏదైతే ఉందో మనకి చాలా మంచి యూఐ అనమాట. మనకి ఏదైతే మనకి ఎలాంటి బ్లోట్వేర్ లేకుండా చాలా స్మూత్గా నీట్గా ఉంటుందన్నమాట. మనకి ఎలాంటి యాడ్స్ రావు, ఎలాంటి మనకి అవుట్ ఆఫ్ ది బాక్స్ ఎలాంటి బ్లోట్వేర్ లేకుండా చాలా నీట్గా అయితే మనకి నథింగ్ వాళ్ళు యూఐ అయితే ప్రొవైడ్ చేశారు. సో మనకి ఈ డివైస్లో సాఫ్ట్వేర్ ఎక్స్పీరియన్స్ మాత్రం మేజర్ ప్లస్ పాయింట్ అనమాట. ఈ డివైస్ మనకి స్టీరియో స్పీకర్స్తో వస్తుంది. సో మనకి ఆడియో క్వాలిటీ ఏదైతే ఉందో స్పీకర్స్ నుంచి చాలా బాగుందన్నమాట. లౌడ్గా ఉంది, క్లియర్గా ఉంది, క్రిస్టల్ క్లియర్గా ఉంది. మనకి సౌండ్ పరంగా అయితే ఎలాంటి ఇష్యూస్ లేవు. ఈ డివైస్లో మనకి కాల్ క్వాలిటీ ఏదైతే ఇయర్ పీస్ నుంచి ఉందో అది మనకి చాలా నీట్గా క్రిస్టల్ క్లియర్గా వినిపిస్తుంది అనమాట. సో మనకి కాల్ క్వాలిటీ కూడా ఈ డివైస్లో చాలా బెటర్గా ఆప్టిమైజ్ చేశారు నథింగ్ వాళ్ళు. అలాగే మనకి సిగ్నల్ రిసెప్షన్ కూడా మనకి మొబైల్లో చాలా బాగుంది. మనం ఎక్కడైనా అండర్ గ్రౌండ్ ఏరియాస్లో వెళ్ళినా కూడా మనకి ఎయిర్టెల్ నాకు నెట్వర్క్ అయితే బాగానే వచ్చింది. జియో కొద్దిగా ఇబ్బంది పెట్టింది, కానీ మనకి ఎయిర్టెల్ సిగ్నల్స్ అయితే ఈ మొబైల్లో చాలా బాగా రిసీవ్ చేసుకుంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఈ డివైస్ ఈ పర్ఫార్మెన్స్ కూడా మనకి జనరల్ యూస్కి చాలా బాగుందండి. మనకి ప్రాసెసరు మనం జనరల్ యూస్ చేస్తున్నప్పుడు నాకు ఎలాంటి ల్యాగ్స్ కానీ, ఎలాంటి స్ట్రక్ అవ్వడం కానీ అలాంటి ఇష్యూస్ అయితే నేను ఫేస్ చేయలేదన్నమాట. సో మనకి ప్రాసెసర్ అయితే చాలా నీట్గా ఆప్టిమైజ్ చేశారు నథింగ్ వాళ్ళు. బట్ ఏంటంటే ఈ ప్రాసెసర్ గురించి కొన్ని కాన్స్ కూడా ఉన్నాయి. అవి నేను మీకు కాన్ సెక్షన్లో అయితే చెప్తాను. సో ప్రాసెసర్ పరంగా అయితే ఎలాంటి ఇష్యూస్ లేవు. ఇంకోటి ఏంటంటే ఈ ప్రాసెసర్ మనకి 4nm పైన బిల్డ్ అయిన ప్రాసెసర్ కాబట్టి మనకి కొద్దిగా పవర్ ఎఫిషియెంట్ ప్రాసెసర్ అనమాట. సో మనం మనకి బ్యాటరీ ఏదైతే ఉందో దీనిలో మనకి 5000 mAh బ్యాటరీ ఇంక్లూడ్ చేశారు కదా నథింగ్ వాళ్ళు. బట్ ఏంటంటే మనకి ఇది మనకి ఫుల్ హెచ్డి డిస్ప్లే ఉండడం వల్ల, ప్లస్ మనకి 4nm బిల్డ్ అయిన ప్రాసెసర్ కాబట్టి మనకి కొద్దిగా పవర్ ఎఫిషియన్సీ ఉండడం వల్ల మనకి బ్యాటరీ లైఫ్ అయితే ఈ డివైస్లో బాగానే ఉంది. దగ్గర నేను యూస్ చేస్తున్నప్పుడు మొబైల్ డేటా ఇంకా వైఫై రెండు కలిపి యూస్ చేస్తున్నప్పుడు దగ్గర నాకు స్క్రీన్ ఆన్ టైం వచ్చేసి 5 hours to 6 hours మధ్యలో అయితే వచ్చిందండి. సో మనకి బ్యాటరీ పరంగా కూడా ఈ డివైస్లో మరీ అంత ఇష్యూస్ అయితే లేవు. మీరు నార్మల్ యూజర్ అయితే 1 full వర్కింగ్ డే అయితే యూస్ చేసుకోవచ్చు. లేదు మీరు ఒకవేళ హెవీ యూజర్ అనుకోండి, అప్పుడు మీరు ఏంటంటే ఈవినింగ్ అయితే ఛార్జింగ్ పెట్టుకోవాలి. ఈ బ్యాటరీ వచ్చేసి మనకి నార్మల్గా 50W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది ఈ మొబైల్. కాకపోతే నేను 0 to 100% ఛార్జ్ చేయడానికి నేను 65W ఛార్జర్ని అయితే యూస్ చేశాను నథింగ్ వాళ్ళది. సో అప్పుడు నాకు దగ్గర 1 hour వరకు అయితే ఛార్జింగ్ టైం అయితే తీసుకుందనమాట 0 to 100%.
ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి మనకి డిశ్చార్జ్ అవ్వడానికి నేను చెప్పాను కదా ఇందాక 5 అవర్స్ టు 6 అవర్స్ వరకు అయితే మనకి బ్యాటరీ లైఫ్ అయితే వస్తుంది. నథింగ్ వాళ్ళు ఈ డివైస్ని మనకి కెమెరా సెంట్రిక్ స్మార్ట్ ఫోన్గా తీసుకొచ్చారు కాబట్టి మనకి కెమెరాస్ అయితే మనకి డే లైటింగ్ కండిషన్లో మనకి తీసుకుంటుంటే ఫొటోస్ అయితే చాలా బాగా వస్తున్నాయండి. మీకు ఫోటో శాంపుల్స్ అన్నీ నేను వీడియోలో అయితే ఇంక్లూడ్ చేస్తాను. సో ఒకసారి చూడండి. మనకి బ్యాక్ కెమెరా ఫోటో శాంపుల్స్ అయితే చాలా బాగా వస్తున్నాయి డే లైటింగ్ కండిషన్లో. అదే ఇండోర్ లైటింగ్ కండిషన్లో చూసుకుంటే మనకి అప్పుడప్పుడు మనకి కొద్దిగా సాఫ్ట్ వస్తున్నాయి అన్నమాట ఫొటోస్. ఇంకోటి ఏంటంటే మనం ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా 50 మెగాపిక్సెల్ ఇచ్చారు కదా, మనకి అవుట్డోర్ లైటింగ్ కండిషన్లో అయితే బాగానే పర్ఫామ్ చేస్తుంది 50 మెగాపిక్సెల్ కెమెరా. కానీ మీరు కొద్దిగా ఇండోర్ లో లైటింగ్ కండిషన్లో తీసుకుంటుంటే కొద్దిగా ఫొటోస్ అయితే సాఫ్ట్ వస్తున్నాయి. కానీ మనకి కెమెరాస్ అయితే ఈ డివైస్లో ఆ ప్రైస్కి మనకి వర్త్ అనే చెప్పవచ్చు. కెమెరాస్ అయితే చాలా బాగున్నాయి. నథింగ్ వాళ్ళు దీన్ని కెమెరా సెంట్రిక్ స్మార్ట్ ఫోన్గానే తీసుకొచ్చారు కాబట్టి కెమెరాస్ అయితే మనకి ప్రాబ్లం అయితే లేదు. 50 మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా నుంచి తీసుకున్న ఫోటో శాంపుల్స్ అన్నమాట ఇవి ఆర్టిఫిషియల్ లో లైటింగ్ కండిషన్లో. సో డీటెయిల్స్ అయితే బాగానే ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసరికి ఫ్రంట్ కెమెరా పోర్ట్రేట్ షాట్స్ ఇవి డే లైటింగ్ కండిషన్లో. నెక్స్ట్ వచ్చేసరికి ఇవి డే లైటింగ్ కండిషన్లో తీసుకున్న ఫోటో శాంపుల్స్. నెక్స్ట్ వచ్చేసరికి పోర్ట్రేట్ షాట్స్ ఇవి మనం డిఫరెంట్ ఫోకల్ లెన్స్లో తీసుకున్న పోర్ట్రేట్ షాట్స్ అన్నమాట. సో చూడండి 100 mm ఫోకల్ లెంత్లో తీసుకున్న, 140 mm ఫోకల్ లెంత్లో తీసుకున్న. నెక్స్ట్ వచ్చేసరికి బ్యాక్ కెమెరా 50 మెగాపిక్సెల్ మెయిన్ సెన్సార్ వీడియో ఫొటోస్. 50 మెగాపిక్సెల్ బ్యాక్ కెమెరా నుంచి తీసుకున్న ఫోటో శాంపుల్స్ అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఇవన్నీ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ నుంచి తీసుకున్న ఫోటో శాంపుల్స్. హాయ్ ఫ్రెండ్స్, నథింగ్ 3A Pro మొబైల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా నుంచి వీడియో అయితే రికార్డ్ చేస్తున్నాను. 4K 30 FPSలో వీడియో రికార్డ్ చేస్తున్నాను. ఆర్టిఫిషియల్ లో లైటింగ్ కండిషన్లో ఈ వీడియో అయితే రికార్డ్ చేస్తున్నాను. సో వీడియో క్వాలిటీ ఎలా ఉందో చూడండి. ఆడియో కూడా ఇంటర్నల్ మైక్రోఫోన్ నుంచి వస్తుంది కాబట్టి ఆడియో క్వాలిటీ కూడా ఎలా ఉందో మీరు ఇక్కడ జడ్జ్ చేయొచ్చు. హాయ్ ఫ్రెండ్స్, నథింగ్ 3A Pro బ్యాక్ కెమెరా నుంచి వీడియో అయితే రికార్డ్ చేస్తున్నాను. 4K 30 FPSలో వీడియో రికార్డ్ చేస్తున్నాను. సో వీడియో క్వాలిటీ ఎలా ఉందో చెక్ చేయండి. ఆడియో కూడా ఇంటర్నల్ మైక్రోఫోన్ నుంచి వస్తుంది కాబట్టి ఆడియో క్వాలిటీ కూడా ఎలా ఉందో మీరు జడ్జ్ చేయొచ్చు. నడుస్తున్నాను, సో స్టెబిలైజేషన్ కూడా ఎలా ఉందో మీరు చెక్ చేయవచ్చు. హాయ్ ఫ్రెండ్స్, నథింగ్ 3A Pro ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా నుంచి వీడియో రికార్డ్ చేస్తున్నాను. 4K 30 FPSలో వీడియో రికార్డ్ చేస్తున్నాను. సో వీడియో క్వాలిటీ ఎలా ఉందో మీరు చెక్ చేయండి. ఆడియో కూడా ఇంటర్నల్ మైక్రోఫోన్ నుంచి వస్తుంది కాబట్టి ఆడియో క్వాలిటీ కూడా ఎలా ఉందో మీరు జడ్జ్ చేయొచ్చు. నడుస్తున్నాను, సో స్టెబిలైజేషన్ కూడా ఎలా ఉందో మీరు ఇక్కడ చెక్ చేయొచ్చు అనమాట. సో ఇవ్వండి మనకి ఈ డివైస్లో పాజిటివ్ పాయింట్స్. సో ఇప్పుడు నెగిటివ్ పాయింట్స్కి అయితే వెళ్దాం, అంటే కాన్ సెక్షన్. సో ఫస్ట్ నాకు ఈ డివైస్లో నాకు నచ్చని విషయం ఏంటంటే బిల్డ్ క్వాలిటీ. చూడండి, మీరు చూసుకుంటే మనకి సైడ్స్ కూడా మనకి ప్లాస్టిక్ ఫ్రేమ్తో ఇచ్చారు. అలాగే మనకి బ్యాక్ కానీ ఫ్రంట్ కానీ మనకి ఈ డివైస్ మనకి పాండా గ్లాస్ ప్రొటెక్షన్తో వస్తుందన్నమాట. అట్లీస్ట్ వీళ్ళు కార్నింగ్ వాళ్ళతో పార్ట్నర్షిప్ తీసుకోవాల్సింది. వీళ్ళు పాండా గ్లాస్ ప్రొటెక్షన్ తీసుకున్నారు. ఇది ఎప్పటిదో అంత నాకు తెలిసి ఇది అంత డ్యూరబుల్ అయితే కాదు. సో బిల్డ్ క్వాలిటీ పరంగా వీళ్ళు కాస్ట్ కటింగ్ చేశారనమాట. నెక్స్ట్ వచ్చేసరికి ఈ డివైస్ కూడా మనకి చాలా వెయిట్ ఉంది. దగ్గర దగ్గర 211 grams అయితే వెయిట్ ఉంది. సో మనం ఇన్ హ్యాండ్ ఫీల్ అయితే ఈ డివైస్ది కొద్దిగా అంత బాగాలేదన్నమాట. మనకి వెయిట్ అయితే కొద్దిగా ఎక్కువగా ఏదో భారీగా పట్టుకుంటున్నట్టు అనిపిస్తుంది. నెక్స్ట్ వచ్చేసరికి ఈ ఏదైతే మనకి బ్యాక్ సైడ్లో ఈ కెమెరా పంపించారు కదా, ఇది ఇలా ఉండడం వల్ల ప్రాబ్లం ఏమవుతుందంటే మనం ఎప్పుడైనా టేబుల్ మీద పెట్టినాం అనుకోండి, ఇది మొత్తం వాబుల్ అవుతుందన్నమాట. ఇలా పెడితే ఇలా లేసిపోతుంది, ఇలా పట్టుకుంటే ఇలా లేసిపోతుంది. సో మనకి ఈ కెమెరా బంప్ అయితే అనవసరంగా చాలా పెద్దగా ఇచ్చారని చెప్పేసి నాకు అనిపించింది. ఇంకో కాన్ వచ్చేసి డిస్ప్లేలో ఉందండి. అదేంటంటే మనకి ఈ ప్రైస్ బ్రాకెట్లో ఈజీగా మనం 1.5K రెజల్యూషన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కానీ నథింగ్ వల్ల అయితే మనకి ఫుల్ HD+ రెజల్యూషన్ అయితే ఇచ్చారనమాట. ఇంకోటి ఏంటంటే మనకి HDR10+ ఏదైతే మనకు ఉందో అది ఓన్లీ యూట్యూబ్ వరకు అయితే ప్లే అవుతుంది, కానీ మనకి నెట్ఫ్లిక్స్లో అయితే సపోర్ట్ చేయట్లేదు. ఇంకో కాన్ వచ్చేసి ఈ డివైస్ మనకి IP64 రేటింగ్తో వస్తుంది. చూడండి, ఇది మనకి బేస్ వేరియంట్ చూసుకున్నా మనకి ఫ్లిప్కార్ట్లో ఆఫర్స్ అన్నీ కలుపుకొని 26,000 వరకు అయితే వస్తుంది.
మీరు 26,000 ప్రైస్ బ్రాకెట్లో వేరే బ్రాండ్ మొబైల్స్ చూసుకుంటే మనకి ఈజీలీ IP68, IP69 డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెంట్ ఫీచర్స్ అయితే ఇస్తున్నారు. కానీ నథింగ్ వల్ల అయితే మనకి ఎందుకో IP64 రేటింగ్ వరకే ఆగిపోయారు. ఇంకొక ఆన్ వచ్చేసరికి ఈ డివైస్ మనకి బేస్ వేరియంట్ 128 జీబీతో వస్తుంది. కానీ మీరు చూసుకుంటే సిమ్ కార్డ్ ట్రే ఓపెన్ చేసి చూసారు కదా, దానిలో మనకి ఓన్లీ డ్యూయల్ నానో సిమ్ సపోర్ట్ ఉంది. మనకి మైక్రో SD కార్డ్ సపోర్ట్ అయితే లేదు. ఇప్పుడు ఎవరన్నా మనకి బేస్ వేరియంట్ తీసుకున్నారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ మనకి మైక్రో SD కార్డ్ సపోర్ట్ చేసే ఆప్షన్ లేదు కాబట్టి మీరు స్టోరేజ్ ఎక్స్పాన్షన్ చేయలేరు అనమాట. సో 128 జీబీలోనే మనం యూస్ చేసుకోవాల్సి ఉంటుంది. సో బేస్ వేరియంట్ మనకి 128 జీబీ ఇచ్చారు కదా, సో దాంతోపాటు ఒకవేళ మీరు మైక్రో SD కార్డ్ సపోర్ట్ ఇచ్చుంటే నాకు బాగుండే అని అనిపించింది. ఈ డివైస్లో ఇంకొక మేజర్ కాన్ ఏంటంటే మనకి ఇన్ ద బాక్స్ మనకి ఛార్జర్ని అయితే ఇంక్లూడ్ చేయలేదు నథింగ్ వాళ్ళు. ఇప్పుడు ఈ డివైస్ మనకి 50 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్కి సపోర్ట్ చేస్తుంది. ఇప్పుడు 50 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది కాబట్టి అట్లీస్ట్ మనం 45 వాట్ ఫాస్ట్ ఛార్జర్ తీసుకోవాలి కదా. ఆ ఛార్జర్ మనకి ఫ్లిప్కార్ట్లో 2300కి అయితే లభిస్తుంది. సో మనకి ఆల్రెడీ ఈ డివైస్ మనకి బేస్ వేరియంట్ తీసుకున్న 26,000 వరకు పడుతుంది, ప్లస్ 2300 వరకు ఎక్స్ట్రా పెట్టాల్సి వస్తుంది ఓన్లీ ఛార్జర్ కోసం. సో నథింగ్ వాళ్ళు ఈ బాక్స్లో ఛార్జర్ ఇచ్చుంటే నాకు తెలిసి పెద్ద ప్రాబ్లం ఉండేది కాదు, కానీ వాళ్ళు ఎందుకో ఇంక్లూడ్ చేయలేదు. ఒకవేళ మనకి ఛార్జర్ ఇంక్లూడ్ చేస్తుంటే బాగుండే అని అనిపించింది. ఈ స్మార్ట్ ఫోన్ చూసుకుంటే మనకి LPDDR4X ర్యామ్తో వస్తుంది. ఇంకా స్టోరేజ్ స్పీడ్ వచ్చేసరికి UFS 2.2తో వస్తుంది అనమాట. మనము ఈ ప్రైస్ బ్రాకెట్లో చూసుకుంటే మనం ఈజీలీ UFS 3.1 స్టోరేజ్ స్పీడ్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కానీ నథింగ్ వాళ్ళు మనకి UFS 2.2 వరకు మాత్రమే ఇంక్లూడ్ చేశారు. సో మనకి ఇలా ఉండడం వల్ల ఏంటంటే మనకి యాప్ ఓపెనింగ్ స్పీడ్స్ ఉంటాయి కదా, అది కొద్దిగా స్లో ఉంటుందన్నమాట. సో నథింగ్ వాళ్ళు UFS 3.1కి వెళ్ళి ఉంటే బాగుండేదని అనిపించింది. ఈ స్మార్ట్ ఫోన్లో ఇంకొక మేజర్ కాన్ ఉందండి. అదేంటంటే ఆడియో డిపార్ట్మెంట్లో మనకి ఎలాంటి డాల్బీ అట్మాస్ కానీ, హైరెజ్ ఆడియో సర్టిఫికేషన్ కానీ, లేకపోతే స్పేషల్ ఆడియో కానీ ఎలాంటి మనకి స్పెషల్ ఫీచర్స్ అయితే లేవన్నమాట. సో నథింగ్ వాళ్ళు అట్లీస్ట్ డాల్బీ అట్మాస్ అన్న ఇచ్చుంటే బాగుండేదని నాకు అనిపించింది. ఇంకో కాన్ వచ్చేసరికి గేమింగ్లో ఉందండి. ఫర్ ఎగ్జాంపుల్ మనం BGMI ఆడుతున్నాం, ఈ ప్రాసెసర్ మనకి 90 FPS వరకు అయితే సపోర్ట్ చేస్తుంది. కానీ మనం గేమ్స్ కంటిన్యూస్గా ఆడుతున్నప్పుడు 30 మినిట్స్ కన్నా ఎక్కువ ఆడుతున్నప్పుడు అయితే ఫ్రేమ్స్ని స్టేబుల్గా ఉంచలేకపోతుంది ఈ డివైస్. మనకి ఫ్రేమ్స్ అయితే డ్రాప్ అయిపోతూ ఉంటుంది. అలాగే మనకి ఏంటంటే గ్లాస్ బాడీతో ఉండడం వల్ల 30 మినిట్స్ కన్నా ఎక్కువ ఆడుతున్నప్పుడు మనకి ఈ డివైస్లో థర్మల్ మేనేజ్మెంట్ కొద్దిగా బాగాలేదు. సో మనకి ఏదైతే హీటింగ్ ఉంటుంది కదా, బ్యాక్ సైడ్ గ్లాస్ బ్యాక్ ఉండడం వల్ల కొద్దిగా హీటింగ్ అయితే మనం చేతులకి తగులుతూ ఉంటుంది అనమాట. సో మనకి గేమింగ్ ఎక్స్పీరియన్స్ అయితే ఈ డివైస్లో మరీ అంత బాగాలేదు. ఇంకో ప్రాబ్లం ఏంటంటే యూఐలో మనం చూస్తుంటే ఇగో చూడండి, మనకి ఏదైతే ఈ డైలర్ ఉందో మనకి గూగుల్ డైలర్తో వస్తుందన్నమాట ఈ డివైస్. ఈ గూగుల్ డైలర్తో రావడం వల్ల మనకి మేజర్ ప్రాబ్లం ఏంటంటే మనం ఎప్పుడైనా కాల్స్ రికార్డ్ చేసుకోవాలనుకుంటున్నాం అనుకోండి సీక్రెట్గా, ఆ ఆప్షన్ మనకు ఉండదన్నమాట. అవతల వాళ్ళకి మనం కాల్ రికార్డ్ చేస్తున్నట్టు తెలిసిపోతుంది. సో యూఐలో ఇదొకటి కొంచెం కస్టమ్ యూఐ కాబట్టి అట్లీస్ట్ వీళ్ళు గూగుల్ డైలర్ ఇవ్వకుండా వాళ్ళ ఓన్ డైలర్ ఇచ్చుంటే బాగుండేదని నాకు అనిపించింది. నెక్స్ట్ కాన్ వచ్చేసరికి మనకి ఈ మొబైల్ ఫోన్ కెమెరా యూఐలో ఉందండి. మనము ఈ కెమెరాస్ని ఎండలో బయట ఒక ½ అన్ అవర్ వరకు కంటిన్యూస్గా యూస్ చేస్తుంటే మనకి ఏమవుతుందంటే షట్టర్ అయితే చాలా ల్యాగ్ అయిపోతుంది. మనం ఫొటోస్ క్లిక్ చేస్తున్నా ఫొటోస్ క్లిక్ అవ్వట్లేదు. ప్లస్ మనకి కెమెరాస్ ఇమేజ్ ప్రాసెసింగ్ కూడా కొద్దిగా డిస్టర్బ్ అయిపోతుంది అనమాట. సో మన కెమెరా యూఐ అయితే చాలా ప్రాబ్లం ఉంది. సో ఇది కూడా నాకు కొద్దిగా వీళ్ళు ఆ సాఫ్ట్వేర్ అప్డేట్స్లో ఏమైనా ఇంప్రూవ్మెంట్ చేసుకుంటే బెటర్గా ఉంటుందని నాకు అనిపించింది. సో ఫైనల్ కన్క్లూజన్ వచ్చేసరికి 26,500 ప్రైస్ బ్రాకెట్లో ఈ డివైస్ని తీసుకోవచ్చా లేదా అని నన్ను అడిగితే డెఫినెట్గా తీసుకోవచ్చండి. ఎందుకంటే ఈ సాఫ్ట్వేర్ ఎక్స్పీరియన్స్ ఏదైతే ఉందో ఈ మొబైల్లో చాలా నీట్గా, స్మూత్గా, ప్రశాంతంగా చాలా బాగుందన్నమాట. సో మనకి సాఫ్ట్వేర్ ఎక్స్పీరియన్స్ బాగుంది కాబట్టి ఈ డివైస్ని తీసుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే ఎవరైతే కెమెరా లవర్స్ ఉంటారు కదా, మనకి ఈ నథింగ్ వాళ్ళు కూడా ఈ డివైస్ని కెమెరా సెంట్రిక్ స్మార్ట్ ఫోన్గానే తీసుకొచ్చారు. సో కెమెరాస్ ఎక్కువ యూస్ చేసే వాళ్ళకి ఈ డివైస్ అయితే బాగా సెట్ అవుతుంది. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని వీలైనంత షేర్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.